నగరంలోని కాలనీలు, బస్తీలు, ప్రధాన రహదారులు అనే తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లుగా భవన నిర్మాణ వ్యర్థాలని, ఇసుకని కుప్పలుగా పోస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా ఇళ్లు నిర్మించుకునేవారు పాత ఇంటి నిర్మాణ వ్యర్థాలని ఇలా రోడ్ల పక్కనే పోసేస్తున్నారు. ఇంతవరకు వీటిని తొలగించే విషయంలో జీహెచ్ఎంసీ చొరవ తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలోని ప్రధాన రహదారులు భవన నిర్మాణ వ్యర్థాలకు నిలయంగా మారాయి. చాలా వరకు ప్రధాన రహదారులో చూసినట్లయితే కూడా మట్టి కుప్పలు, ఇసుక కుప్పలు, అలాగే భవన నిర్మాణ వ్యర్థాలన్నీ కూడా మనకు దర్శనమిస్తున్నాయి. అయితే ప్రధాన రహదారిలోనే ఇలా ఉంటే ఇటువైపుగా వెళ్లే పాదచారులకు, వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇటు జీహెచ్ఎంసీ కూడా ఈ మట్టి కుప్పలు తొలగించే విషయంలో ఇంకా ఆలస్యం చేస్తూనే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా ఎవరైతే కొత్త ఇల్లు నిర్మించుకుంటారో వారంతా వారి పాత ఇల్లును కూలగొట్టినప్పుడు ఆ వ్యర్థాలన్నీ కూడా లారీ ద్వారా తరలించాల్సి ఉంటుంది. కానీ ఇటు రోడ్డు పక్కనే కుప్పలుగా ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారాజ్యంగా వేస్తున్నారు. దీంతో ఇటువైపుగా వెళ్లే వారికి అయితే ఇబ్బంది కలుగుతుందని చెప్పాలి. ఇక్కడే కాదు, నగరంలో చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఫుట్పాత్స్ పైన, అలాగే ప్రధాన రహదారుల పైన కూడా ఇష్టారాజ్యంగా కొందరు ఇలా భవన నిర్మాణ వ్యర్థాలను అయితే పోస్తున్నారు. దీంతో నగరవాసులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే విశ్వనగరంగా ఎదుగుతున్న మహానగరంలో ప్రధాన రహదారులు ఇంత అధ్వానంగా ఉండడంపై అయితే కొందరు నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఈ మట్టి కుప్పలు, ఏవైతే భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్త కుప్పలు లాంటివి ప్రధాన రహదారుల పక్కన ఉన్నాయో అవన్నిటిని వెంటనే తొలగించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాటి జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HM TV, హైదరాబాద్.